ఏం చూస్తున్నావు బావా? టీవీ. ఎంతసేపు చూస్తావు? నిద్ర లేకుండా తెల్లారులు చూస్తా. టీవీని ఎంతసేపు చూస్తున్నావంటే దాన్ని ఎంతసేపు చూస్తావో తెలిసిపోతుంది. దీన్ని దాన్నే బావా. ఏం తెలియకుండా భలే అమాయకంగా అడుగుతున్నావే. ఓ దాన్నా. దానికోసం అయితే 3 రోజులు నిద్ర మానేస్తా. అలా మానేసే కదా ఎవరికి సాధ్యం కాని వరల్డ్ రికార్డ్ కొట్టావు. రికార్డుల గురించి నాకేం తెలియదు. బ్యాటింగ్ సిన్సియర్గా చేయటమే తెలుసు. బాల్ సరైన ప్లేస్లో పడితే ఏ మగోడైనా సరే బ్యాటింగ్ చేస్తాడు. కానీ బాల్స్ ఎలా ఉన్నా నీలా బ్యాటింగ్ చేసే మగోళ్ళు దొరకడం చాలా కష్టం బావా. బ్యాటింగ్ చేసేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త బ్యాట్స్మెన్ కన్నా నీలాంటి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెనే బాగా ఆడతాడు. ఆడితే నీలాంటి బ్యాట్స్మెన్తోనే ఆడాలి. అవును. అయితే ఒక్కసారి నాతో ఆడొచ్చు కదా. మీ అక్క చూస్తే గొడవ పడుతుందేమో. అక్కకి తెలియకుండా సీక్రెట్గా ఆడుకుందాం. డబుల్ సెంచరీ చేసేలా నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నీకు. ఓకేనా? నువ్వు ఎంకరేజ్ చేస్తే డబుల్ సెంచరీ అంటే ట్రిపుల్ సెంచరీ కూడా చేస్తాడు. నిజమా బావా? చేస్తావా? మీ అక్క ఒప్పుకుంటే నేను రెడీ. ప్లీజ్ అక్క, ఒక్కసారి ఒప్పుకో అక్క. నువ్వు బాగా బడి తెగించేసేవే. మంచి వేడి మీద ఉన్న నీ పెనం మీద ఎవడో ఒకడి చేత అట్లు వేయించుకోకపోతే నా మొగుడు చేత ఆమ్లెట్ వేయించుకునేలా ఉన్నావు. అదే కదా నేను చెప్పేది. నువ్వు ఓకే అంటే వేయించుకుంటాను. నువ్వేయించుకుంటే నా పెనం మీద నేనే వేయించుకోవాలి. అందుకే అట్లాంటి ఆశలేం పెట్టుకోకు. నా బాధ కొంచెం అర్థం చేసుకో అక్క. ఏడవకు. ఏదో గొట్టం చూసి సెట్ చేస్తాం. నాకేదో గొట్టం కాదు, సరైన గొట్టం కావాలి. సరేలేవే, సరైనా సరిపోయేంత గొట్టాన్ని చూస్తాలే. నా మొగుని ట్రై చేయడం మానేసి వెళ్ళి పడుకో. అలాగే అక్క. ఏంటి ట్రిపుల్ సెంచరీ చేస్తావా? రా చేద్దురా. ఇప్పుడా?